ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు. అమ్మా, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూనే ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూనే ఉంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల వంటివారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించగలరు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్ల ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విజ్ఞులను, దేవతలను, జీవులను మింగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరం నీటి బుడగ వంటిది. శరీరము జడము, అస్వరము, ఆత్మ చిత్స్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు. ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడాను. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడినైనా నాకేది కర్తవ్యం? విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమే క్రమం కలిగి ఉన్నది. నాగట్టి విషయవాసన లేదు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది, స్వామి, నీవు పుట్టుకలేని వాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైనా మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించిందే. నీవు సత్య సంకల్పుడు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికే అవతరించి నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మా, నీకు 1 సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు.
వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా 2 కొడుకులు 1 కూతురు కూడా కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాను. నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు. మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకు ఇక జన్మ ఉండదు. అమ్మా, నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి, ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక ఆ తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చారు. అది తమ శనిత్రయోదశి పూజ ఫలితమేమని తలిచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తానని మాట ఇచ్చి వాళ్ళని వెనుకకు పంపారు. ఆ దివ్యమూర్తి దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు. నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అసట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదాసంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యం, కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిగా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతీ స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవమాతృలు కారు. సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. ఈ శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరల మీరే నిర్దుష్టం చేసి విస్తరింపచేయాలి. అధికారులు కానీ వారికి ఈ మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందం ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతీ పాదుకలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథలను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏమున్నది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సంప్రదాయం అనాది సిద్ధమైంది.
దీనికి మూలపురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువునకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తరువాత గురు పరంపర ఇలా కొనసాగింది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, శక్తి పరాశరుడు, వ్యాసుడు, శకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రమైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వతీర్థాలు క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేశారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.